ఏపీలో పింఛన్ల ఏరివేత కార్యక్రమం మొదలైంది. నిజమైన అర్హుడే పెన్షన్ తీసుకునేలా ప్రక్షాళనకు నడుం కట్టారు. 13 రకాల ప్రశ్నలతో లబ్దిదారులను స్క్రూటినీ చేస్తారు. జిల్లాకు ఒక సచివాలయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అక్కడికొచ్చిన ఫీడ్బ్యాక్ ను బట్టి స్టేట్ మొత్తం ఫైనల్ లిస్టు తయారు చేస్తారు. ఏపీ వ్యాప్తంగా సామాజిక పింఛన్లకు అసలైన లబ్దిదారులను తీసుకునేలా ప్రక్షాళన కార్యక్రమాన్ని సర్కారు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టును 2 రోజుల పాటు చేపట్టారు. జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. ఇక్కడికొచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ వార్డు సచివాలయాలలో త్వరలో ఇదే రకంగా సర్వే చేపడతారు. వికలాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. అర్హులైన వారికి అందకుండా పెన్షన్లు దుర్వినియోగమవుతున్నాయని కొన్ని చోట్ల రిపోర్టులందాయి. దివ్యాంగులు కాకపోయినా బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్నారన్న కంప్లైంట్స్ వచ్చాయి. పింఛన్ పొందడానికి వయస్సు లేకున్నా ఆధార్ కార్డుల్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చి డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులందాయి. కొంతమంది తమకున్న అంగవైకల్యం కంటే ఎక్కువ శాతం ఉన్నట్టు సదరన్ సర్టిఫికెట్లు పెట్టుకుని పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికొచ్చింది. దాంతో పెన్షన్ల వెరిఫికేషన్కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలైన పెన్షన్దారు ఎవరో తేల్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు గ్రామ సచివాలయాన్ని తీసుకుని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఒక్కో సర్వే బృందం 40 మంది పింఛనుదారులను ప్రత్యక్షంగా కలిసి యాప్లో వివరాలు సేకరిస్తోంది. 13 అంశాలతో ప్రశ్నావళి తయారు చేశారు. కుటుంబ ఆదాయం మొదలుకుని స్థిర, చర ఆస్తులు ఎన్నున్నాయి, ఆయా కుటుంబాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారా, లేదంటే పెన్షనర్లు ఉన్నారా అనే వివరాలను ఆరా తీస్తారు. కుటుంబంలో కరెంటు వాడకం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనే విషయాన్ని తేల్చేస్తారు. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా, కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారా, లబ్దిదారులకు ఏ రకమైన వైకల్యం ఎంత శాతం ఉంది, రీఅసెస్మెంట్ కు సిఫారసు చేస్తున్నారా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్లో నమోదు చేస్తారు. అనంతరం పింఛనుదారుని ఫోటో క్యాప్చర్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇక్కడ వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన మొదలు పెడతారు. ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం 28 రకాల పెన్షన్లిస్తోంది. మొత్తం 63,92,702 మందికి రకరకాల పెన్షన్లు వివిధ మొత్తాల్లో ఇస్తోంది. 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు రకరకాల కేటగిరీల్లో అందిస్తోంది. ఇందుకోసం నెలకు 2,709 కోట్లు ఖర్చు పెడుతోంది.